పెద్ద నిర్ణయం అనేది జరుగుతుంది. ఇంతకుముందు రాజ్యాంగ విలువలు అనే చెప్పి కొంత భయపడి వెనుక తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ఇలా రాజ్యాంగాన్ని కూడా గౌరవించలేకుండా మతతత్వాన్ని, మత దురహంకారాన్ని, కరుడుగట్టిన నియంతృత్వాన్ని ఇలా ప్రయోగించి ఇలా ప్రజాస్వామిక విలువలను, మనుషులను కూడా ఇలా చంపేస్తున్నటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా చంపేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఇలా శవాలకు కూడా భయపడుతున్నారు. శవాలను చూసి కూడా ఇలా భయపడేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి దాపురించింది. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను ఏ ఏ ఏ విధంగా ఈ శవాలు కూడా బయటపెడతాయని చెప్పి ఇలా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా సల్వాజుడు పేరుతోటి అనేక మంది యువకులను, గిరిజన యువకులనే విప్లవకారుల మీద ఉంచుకొలిపినటువంటి సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయాలని చెప్తే రద్దు చేసి దానికి మరో పేరు పెట్టి వాళ్ళ మీద ఉసుగొలుపుతున్నారు. అధునాతనమైనటువంటి ఆయుధాలు AK-47 లాంటి ఇంకా అంతకంటే విలువైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి ఆయుధాలను ఇచ్చి ఇలా బాంబులను కూడా ప్రయోగించి ఇలా హతమారుతున్నటువంటి స్థితి ఇలా ఉన్నది. ఇలా రాజ్యాంగ విలువలు అని చెప్పుకుంటే ఇలా రాజ్యాంగం అనేది ఒక చాలా గూడులాగా తయారైపోయినటువంటి పరిస్థితిగా ఇలా మేధావి వర్గం ప్రజాస్వామికవాదులంతా పాటిస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నది. చిన్న క్రిమి కీటకాలు పడితే ఆ సాలపురుగులో ఉన్నటువంటి గూడులో ఉన్నటువంటి సాలపురుగు అది హరించి వేస్తుంది. దాన్ని ఆహారాన్నిగా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పెద్ద కందిరీగా పడితే ఆ కూడునే లేకపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాజ్యాంగం కూడా ఇలా బీజేపీ లాంటి ఒక ఫాసిస్ట్ పార్టీ వాళ్ళకి అండగా ఉన్నటువంటి వేదాంత కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, లేకపోతే ఇంకా అంతకంటే పెద్ద విదేశీ సామ్రాజ్యవాద కోటీశ్వరులు కావచ్చు, ఇలా మొత్తం ప్రకృతిని మొత్తం కూడా వాళ్ళకు దారదత్తం చేయాలనేటువంటి తలంపుతోటి ఇలా ఈ దాడులు, ఈ మారణకాండ, ఈ ఫాసిజం ఇలా విస్తృత రూపం దాచుకున్నటువంటి స్థితి ఉన్నది. ఫాసిజం అనేది ఇలా విప్లవకారుల వరకు పోరాడేటువంటి శక్తుల మీద ప్రయోగించారు. రేపు దేశవ్యాప్తంగా ప్రశ్నించే వాళ్ళ మీద, ప్రజల మీద కూడా ప్రయోగించేటువంటి స్థితి ఉన్నది. ఇలా నిర్మోహమాటంగా ఫాసిజం అనేది ముందుకొచ్చేటువంటి స్థితి కూడా కొనసాగుతుంది. అందుకోసం ఈ మారణకాండను, ఈ ఫాసిజ ధోరణులను మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్లో జరిగేటువంటి 14వ తారీఖు మహాధర్నాన్ని కూడా విజయవంతం చేయాలి. ఇది ఒక నాందిగా ఉండాలి. ఇలా ప్రజలను కాపాడుకోవాలి, విప్లవాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా విప్లవబద్ధం చేసింది. ఏదైతే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కోరుతూ మరి శాంతి చర్చలు జరపాలని దశల వారీగా వామపక్ష పార్టీలుగా మనం ఈ ప్రాంతాల్లో ఉద్యమం చేస్తున్నాం. జాతీయ వ్యాప్తంగా ఉద్యమం నడుస్తున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ, అమిత్ షా మరి వీరు ఈ ఆపరేషన్ కగార్ను ఆపకుండా మరి వారి యొక్క ఆగడాలను సాగిస్తూ అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులను, ఆదివాసులను మరి చంపుతున్న సందర్భంలో వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తు రాబోతున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున దీనిపై వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని వామపక్ష పార్టీలందరికీ కూడా సిపిఐ పట్టణ పార్టీ వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందరికీ కూడా చూస్తూ అదేవిధంగా హైదరాబాద్లో 14వ తేదీన జరగబోతున్నటువంటి హైదరాబాద్లో మహాధర్నాకు ఈ ప్రాంతం కూడా అందరం కూడా తరలి వెళ్దామని తెలియజేస్తూ భవిష్యత్తులో వామపక్షాల ఐక్యతతోటి ముందుకు పోదామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా సిపిఐ పట్టణ సమితి నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆందోళనను ముగిస్తా ఉంది.